సంస్కృత సాహిత్యం ఒక అపారమైనటువంటి పెన్నిధి, నవరసభరితమైనటువంటి సాహిత్యం. అందులో ఒక చమత్కారమైన శ్లోకం ఒక్కోసారి పెద్దవాళ్ళని చూసి మనం కుర్రవాళ్ళు అనుకుంటూ ఉంటారు, ఏమిటో వీళ్ళు పెద్ద రకం వచ్చింది కానీ వీళ్ళకి సరైన తెలివితేటలు లేవండి, అది మెయింటైన్ చేసే విధానం అది కాదు అని ఏదో అంటూ ఉంటారు. అది అనేక విషయాలు సంస్థల విషయంలో జరుగుతుంది, సంసారం విషయంలో కూడా జరుగుతుంది. ఓ పెద్ద ఆయన ఉంటాడు, ఆయన ఏదో కొంచెం భార్యకి లుక్ అయినట్టుగా ఉంటాడు. ఉండొచ్చు, వారి పరిస్థితులు వారివి, వారి మధ్యలో ఎంత అనురాగం ఉందో మనకేం తెలుసు. కానీ ఈ కుర్రాడు చూసినవాడు శిష్యుడు, వీడెవరో బయటవాడు, ఇంట్లో వాళ్ళైతే అనుకోరు, వాళ్ళకి తెలుసు. బయటవాడు శిష్యుడు లాంటి వాడు ఏమనుకుంటాడంటే, గురువుగారు పాఠం బాగానే చెప్తారండి కానీ అమ్మగారిని చూస్తే భయపడిపోతారు అనుకుంటాడు. అదే కథ పూర్వం జరిగింది ఒకసారి. ఓ గురువుగారి దగ్గర ఓ శిష్యుడు ఉన్నాడు. సరే, అక్కడ రోజు గురువుగారింటోనే భోజనంగా గురుకులం కదా చేసేవాడు. రోజు ఇంకా ఆవిడ తిట్టని తిట్టు లేదు, ఆవిడ గయ్యాళి గంప, ఆయన కర్మది. సరే, ఆయన ఏమిటంటే ఏదో పాపం చేసుకున్నాం ఇలాంటిది దొరికింది అనుకున్నాడు. మాకు వ్యాకరణంలో ఓ మాట ఉంటుంది, కర్మంబన ద్వితీయగో అని, కారక పరిచ్ఛేదం అని ఉంటుంది బాల వ్యాకరణంలో. అందులో సూత్రం ఏమిటంటే రెండోది కర్మంబన ద్వితీయగు, అంటే ద్వితీయ విభక్తి ఎప్పుడు వస్తుంది అంటే కర్మవాచక శబ్దానికి వస్తుంది. ఏదో అతడు పుస్తకమును చదివాను, పుస్తకము అనేది కర్మ కదా, మరి అందుకని నువ్వు ద్వితీయ విభక్తి, అది దేనికి వస్తుంది, కర్మవాచక శబ్దానికి వస్తుంది. అంటే మా మాస్టర్ విచిత్రమైన అర్థం చెప్పేవాడు, ద్వితీయ అంటే పెళ్ళమని అర్థం ఉందా, నీ కర్మ కొద్దీ నీకు పెళ్ళం వస్తుంది అర్థమని అని చెప్పేవాడు. ఆ మాట చెప్పడం వల్ల ఇప్పుడు గుర్తుంది. అది మామూలుగా కర్మమున ద్వితీయ కంటే గుర్తుండేది కాదు. చమత్కారం యొక్క ప్రయోజనం ఎప్పుడూ అది. ఒక గంభీరమైన విషయానికి మనం కొంచెం హాస్యం చమత్కారం జోడించామనుకోండి, ఒక్కసారి నవ్వుతాం కదా, శరీరంలో అవయవాలన్నీ కదులుతాయి కదా, అప్పుడు అది గుర్తుండిపోతుంది. అప్పుడు ఈ చలోక్తి, ఆ చలోక్తితో పాటే గంభీరమైన విషయం సూక్తి గుర్తొస్తుంది. అంటే సూక్తికి జోడించి చలోక్తి ఉంటే సూక్తులు గుర్తుంటాయి, సూక్తులు జీవితాన్ని బాగు చేస్తాయి, చలోక్తులు కేవలం నవ్విస్తాయి. అలా చెప్పేవారు పాఠాలు, వ్యాకరణ పాఠమే అలా చెప్పేవారు, కావ్య పాఠాలు అలా చెప్పాలి. ఇంకా అందుకని కర్మమున ద్వితీయ యోగం అనేవారు. అలాగే ఈ గురువుగారు నా కర్మ కొద్దీ దొరికింది, ఏదో ఈ జన్మకు అనుభవిస్తే గొడవ వదిలిపోతుంది, ఈ తర్వాత చూసుకో. బహుశా ఇలాంటి వాళ్ళు ఏమిటంటే విచిత్రంగా ఈ కర్మ కొద్దీ దొరికిన భార్యలైనా భర్తలైనా కర్మ తీరాక పోతారు, గొడవ వదిలిపోతుంది. ఆయన అనుకున్నట్టు, ఆయన శాస్త్రం చదువుకున్నాడు, ఏదో పోతుంది, రోగం వచ్చిపోతుంది, దాంతో దెబ్బలాట మనకి. ఎందుకంటే ఈ ఎబ్బలాట పెట్టుకుని గొడవ పెడితే ఇది ఈ జన్మకి ఏమైనా ఇన్ని రోగం వచ్చి ఈనిపోతే మళ్ళీ ఈ పెళ్ళం తప్పదు. ఎందుకంటే ఏదో కర్మ కొద్దీ వచ్చిందంతే, ఇంకా అనుభవించేయడమే, వదిలిపోతుంది. ప్రారంధ వశాత్తను వదిలిగిస్తే ఈ శిష్యుడు, వీడు కూర మరి యంగ్టర్ కదండి, యూత్ కాంగ్రెస్ కదా, వీడు తినగా ఎందుకుంటారు. గురువుగారు రౌతు సరైన వాడైతే గుర్రం బాగుంటుంది అండి, అప్పుడు వీడితో పెద్ద సరైన రౌతు ఇక్కడ అని చెప్పి వాడు అప్పుడప్పుడు గురువుగారు సలహా ఇచ్చేవాట. గురువుగారు మీరు కొంచెం, అంటే మీ దగ్గర చనువు ఉన్నవాడిని కాబట్టి చెబుతున్నానండి, మీరు సంసారంలో వేలెట్టడం కాదు, మీరు కొంచెం గట్టిగా ఉండాలని. అంటే నాయన చాలా గట్టిగా ఉన్నాం, పైన చూసావా గట్టిగా తగిలాయి, వద్దు ఎందుకు వచ్చింది నీకు తెలియదు, పెళ్ళి అయితే తెలుస్తుంది అన్నట్టు. అబ్బా మీకు మళ్ళీ మేము ఉంటాం ఏంటండి అనేవాటి. సరే, తర్వాత వీడు చదువు అయింది, సమావర్తనం అంటారు, ఆ కాలంలో చేసేవారు. గురువు అనుజ్ఞ ఇస్తేనే పెళ్లి చేసుకోవాలి. ఆ గురువు దగ్గర అనుజ్ఞ తీసుకుని వెళ్ళిన వాడిని సమావర్తనం అనేవారు ఆ కార్యక్రమాన్ని. అది ఆ సమావర్తనమైంది, వీడు పెళ్లి చేసుకున్నాడు. సరే, ఓ 2 ఏళ్ళు అయింది. ఎప్పుడు ఏమాయ్ మళ్ళీ వచ్చాడు గురువుగారిని చూద్దాం, సంసారం రండి మా ఇంటికి రండి చూపిస్తా మరి రౌత్ అంటే ఏంటో అన్నాడు. సరే, పోన్లేని ఓసారి ఎప్పుడో అవసరమయ్యో సరదాకో మొత్తం మీద తప్పనిసరయ్యో ఈయన వెళ్ళాడు. వెడితే వాళ్ళ ఆవిడ వడ్డిస్తుంది ఈ శిష్యుడు భార్య. ఈ శిష్యుడు ఏం చేశాడు, వీడు తక్కువ వాడు కాదు, వీడు గురువుగారిని ఏదో మాట్లాడాడు కానీ వీడు ఒక 2 ఏళ్ళలో మొత్తం అర్థమైపోయి ఆవిడ కాడమే పడిపోయాడు. ఆవిడ అంతకంటే గయ్యాడి. కానీ ఇప్పుడు బయట పడితే గురువుగారి ముందు ఆయన ఆక్షేపిస్తాడు, నాన్న మరి నువ్వు చేసిన పని ఏమిటంటాడు. అందుకని ముందే భార్య కాళ్ళు పట్టుకుని గురువు ఓ మాట చెప్పాట. చెప్పి, ఇగో మా గురువుగారు ఉన్నంతసేపు నా పరువు కాపాడు, ఎందుకంటే ఆయనతో నేను సవాల్ చేశాను భార్య గురించి. అందుకని ఆ వంట అయిపోయి భోజనాలు అయిపోయి మేము ఇద్దరం బయటికి వెళ్ళి ఆయన బస్సు ఎక్కించే వరకు కాస్త నేను ఏమన్నా సరే పడు, కావాలంటే తిట్టిన తిట్లన్నీ కాగితం రాసుకుని మళ్ళీ తర్వాత రాత్రి తిట్టే, నేను కాదని అన్నాం, కొట్టినా సరే పడతాను, ఆయన ముందు మాత్రం నా పరువు కాపాడని దండం పెట్టేస్తే, ఫోన్లే తాళి కట్టావు కదా, ఒక అవకాశం ఇచ్చామంది ఆవిడ. సరే, మొత్తం మీద ఒక నాటకం నడుస్తుంది. ఈ ఇద్దరు కూర్చున్నారు, ఇంతట్లో ఆవిడ వడ్డిస్తుంది, ఏదో నడుస్తుంది. ఇంకా ఏటే చెప్తుండే బుద్ధి లేకుండా ఇక శుభ్రంగా వడ్డించి ఏటే మోహన్ నువ్వు ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తున్నాడు. ఆవిడ అలా చూస్తూ గురువుగారు కూడా అలా చూస్తూ, మన వాడిని నిజంగా గట్టివాడు ఇవ్వడం నాకెంత ధైర్యమే లేదనుకుంటున్నాడు. తీరా అప్పుడు కాస్త పులుసు, ఈ చట్టి అనేవారు, పులుసు చట్టి అనేవారు. కుండలోనే ఒక రకం, అది ఏదో కుండలా ఉండదు, అలాగని పళ్ళెంలా ఉండదు, చట్టిలా ఉంటుంది, సరిగ్గా వడ్డించడానికి వీలుగా ఉంటుంది. ఆ చట్టిలో కాచింది పులుసు.
పడింది 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 చూస్తోంది. వాళ్ళు ఏదో ఒక సమయం ఉంది వీళ్ళ మధ్యలో, ఆ సమయం అయిపోయింది. ఒక గంట ఏదో చెప్పుకుంటాడు, ఆ గంట దాటిపోయింది. ఇంకా ఆవిడ అసలు ఆ స్వభావం దురతిక్రమ, ఆ గయ్యాడి స్వభావం అన్నవాడు ఆగలేరు. అందుకని గంట అయిపోయింది, ఇంక నేను ఎందుకు ఆగాలి అన్నట్టుగా చూస్తోంది. వీడప్పుడు ఆ పులుసు చెట్టు పట్టుకురాగానే ఏదో అన్నాడు ఇలాగే ఒళ్ళుమండి. ఆ పులుసు అక్కడ పారబోయడమే కాకుండా చట్టి పెట్టి వీడిని కొట్టింది నెత్తి మీద. దెబ్బకి 3 ముక్కలైంది ఆ కుండ. వెంటనే చంపేస్తాను, ముందు కుండ ఖరీదు 10 రూపాయలు, అది కట్టెళ్ళింది. పులుసు చట్టి పెట్టి వాడిని కొట్టడమే కాకుండా శిష్యుడి నెత్తి మీద ఆ చట్టి ఖరీదు 10 రూపాయలు, అది కట్టి వెళ్ళి అది చంపేస్తాను కూడా. ఇందాక నుంచి డ్యాన్స్ ఆడుతున్నావు, ఇక్కడ నీకు నాకు ఒప్పందం అయిపోయింది. దెబ్బ గురువుగారికి బయటపడి ఆ విషయం అర్థమైపోయి వెంటనే మరి పండితుడే కదండి, ఒక నవ్వు ఒక మాట చెప్పాడు, అనేక శతభాండ అని శిష్య, ఇప్పుడు నా భార్య కనిపిస్తే నాకు నమస్కారం చేయాలని ఉందయ్యా, చాలా గొప్పది నా భార్య. ఎందుకంటే అనేక శతభాండ అని భిన్నాని మమ మస్తకే, అహో భాగ్యవతీ నారీ భాండమూల్యం నయాచతే. అనేక శతభాండాన్ని భిన్నాన్ని మమ మస్తకే. అబ్బాయి, మా ఇంట్లో కూడా ఉన్నది గయ్యాళి గంపే, నీకు తెలియదు ఏముంది, నువ్వే భోజనం చేసావు కదా. కానీ మీ ఆవిడ కంటే మా ఆవిడ మంచిదేనయ్యా. నా నెత్తి మీద కూడా కొన్ని 100 కుండలు పగిలే, కానీ డబ్బులు అడగలేదు నన్ను ఎప్పుడు. పగిలిండి పోతే పోయిందని ఊరుకుంది, నిన్ను డబ్బులు కూడా అడుగుతోందంటే మీ ఆవిడ కంటే మా ఆవిడ చాలా భాగ్యవతీ నారీ భాండమూల్యం నయాచతే. అనేక శతభాండాన్ని భిన్నాన్ని మమ మస్తకే, అగో భాగ్యవతీ నారీ, అగో భాగ్యవతీ నారీ భాండమూల్యం నయాచతే. ఇది చమత్కారం. అంటే దీని సారాంశం ఏమిటంటే గంభీరంగా ఎప్పుడు ఎదుటివాళ్ళ సంసారాన్నో ఎదుటివాళ్ళ సంస్థ నిర్వహించే విధానాన్నో మనం ఆక్షేపించకూడదు. అది వాళ్ళు ఏమైనా మనకు బాగా దగ్గర మిత్రులైతే నిజంగా ఆదుకోవడం కోసం ఓ మాట చెప్పొచ్చు, అది రహస్యంగా చెబుతాం. కానీ చాలామంది లోకంలో అలా ఉండరు. అసలు ఎదుటి వాళ్ళ వైఫల్యాలు దెప్పడమే పని. ముఖ్యంగా బంధువుల్లో ఉంటారు ఇలాగ. వాడు కష్టపడి వాడు ఉద్యోగం ఏదో వాడి సంస్థలో చేసుకుంటూ ఉంటే వీడు ఎందులోనూ నిలబడ్డే, ఇంకా వాడు వెళ్ళలేదు అందులోకి, అంటే ముందే శాపం. లేకపోతే వాడు కష్టపడిన ప్రసిద్ధమైన దేవాలయంలో ఒక ఉద్యోగం సంపాదించాడు అనుకోండి, వాడు బాగుపడ్డం మనకి ఇష్టం లేక దేవుడు సొమ్ము తిన్న వాళ్ళు ఎవరు బాగుపడరు. ఎందుకు ఈ కామెంటు? అంటే వాడికి ఉద్యోగం రావడం ఇష్టం లేదు. ఇంత భయంకరంగా ఉంటారండి బంధువర్గం. ఏమనమనం లేదు. మిత్రులు ఉంటారు, ఇలా బంధువులే ఉంటారు. గిట్టదు, అస్సలు గిట్టదు. ఏదో ఒక వంక లేదు. ఆయన చాలా ప్రసిద్ధులండి, మీకు బంధువుడు కదా అంటే, ఆయన చిన్నప్పుడు గోచిగొట్టు ఎట్టుకుని మా ముందే, చిన్నప్పుడు గోచిగొట్టు పట్టుకోతే ఏం చేసి ఫ్రిడ్జ్లో కూర్చుంటాడా, సూట్ కేసు వేసుకుంటాడా? అంటే ఏదో ఒక లొసుగు, లోటైన మాట వాడి గురించి చెబితే తప్ప మన హృదయాలు శాంతించడం లేదు. అంటే మన పురాణాలు దేనికి, కావ్యాలు దేనికి, వేదశాస్త్రాలు దేనికి, అసలు మానవ జన్మ దేనికి? వాళ్ళు ఆక్షేపించడమే మన పైన. ఈ సంస్కారం అలవాటు చేసుకోవాలి. ఏదో బాగుందిరా సుఖం పోరే, ఇన్నాళ్ళకి ఆలస్యం అయితే ఏంది కానీ మంచి ఉద్యోగం వచ్చిందమ్మా, జాగ్రత్త చేసుకో, స్వామివారిని నమ్ముకో అంటే సుఖంగా ఉంటాడుగా. రేపొద్దున తర్వాత మొదటి జీతం వచ్చాక మనకే ఏదో బట్టలు కొని పట్టుకొస్తారు, పెదనాన్నగారు మీరు ఆశీర్వదించారు మీరు నాకు బాగుందని. ఈ సంబంధాలు మంచిదా, అసూయపడి ఆ వాదన చేయడం మంచిదా? ఇలాగా గురువుగారి సంసారంలో వేలెట్టి వాదించినందుకు వీడి బతుకు ఏమైందండి? ఇది మనం ఆలోచించి అటువంటి స్థితులు జీవితంలో రాకుండా జాగ్రత్త పడి చేసుకోవాలి. అలాగే